హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా ఈజీగా కట్ చేయాలనేది వీడియోలో చూడండి. బిగినర్స్కి అయితే ఈజీగా అర్థమైద్ది. స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మీకు క్లారిటీగా ఉంటుంది. అలాగే మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అలా అయితే నేను ఈరోజు కట్ చేసి అయితే చూపిస్తాను, చూసేయండి వీడియోలో. ఫస్ట్ లైనింగ్ని ఐరన్ చేసుకొని టేబుల్ మీదకి సర్దుకొని పెట్టుకొని అలాగే నేను లైనింగ్ మీద బాక్స్ అయితే గీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసి పెట్టుకోవడానికి. అలాగే నాకు హెచ్చు తగ్గులు అయితే ఏమి లేవు, ఉంటే మీరు కట్ చేసి పెట్టుకోండి. లైనింగ్ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. నాకు క్లోజెస్ అయితే నాకు ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాను. ఓపెన్స్ అయితే నా సైడ్ పెట్టుకున్నాను. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ హుక్స్లు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి. వెస్ట్ సైడ్ అయితే నేను ముందే 1/2 ఇంచ్ మార్జిన్ చేసి పెట్టుకున్నాను. హెచ్చు తగ్గులు ఏమి లేవు కాబట్టి. ఇక నేనైతే డైరెక్ట్గా అయితే కొలతల్లోకి అయితే చెప్పేస్తున్నాను చూడండి. కొలతలు అయితే గీసేస్తున్నాను. ఇంక నేనైతే 14 అయితే లెంత్ అయితే తీసుకుంటున్నాను. 14 లెంత్, బ్లౌజ్ లెంత్, బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి 14 ఉంది. ఫస్ట్ సైడ్ నేను 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసి పెట్టుకున్నాను. ఇంకా డైరెక్ట్గా అయితే లెంత్లోకి వెళ్ళిపోదాం. నేనైతే 14 లెంత్ తీసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ లెంత్ 14 లెంత్ తీసుకున్నాను. అలాగే మనం ఇంకో ఆపోజిట్ సైడ్ కూడా మార్జిన్ 14 లెంత్ పెట్టుకొని డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసుకుంటే మనకి బాక్స్ లాగా వచ్చేసిద్ది. ఆ బాక్స్లోనే మనం బ్యాక్ పార్ట్ అయితే గీసుకోవాలి. ఇప్పుడైతే మనం వెస్ట్ అనేది కొలతలు అయితే ఎలా గీసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే 30 సైజ్ బ్లౌజ్ అండి. 30 సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్. 30 కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని. ఇప్పుడు ఈ 30 సైజు మనకి వెస్ట్ కొలత ఎలా రావాలంటే మనం 30ని డివైడెడ్ బై 4 చేయాలి. డివైడెడ్ బై 4 చేస్తే ఏంటంటే మనది నడుము ఎంత సైజు ఉన్నదనేది వచ్చేసిద్ది. ఫోర్గా డివైడ్ చేసుకుంటే మనకు 7.5 అనేది వచ్చిందండి. 7.5 ఇప్పుడు మన నడుము కొలత. 7.5ని మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనం ఆల్రెడీ బాక్స్ గీసుకున్నాం కదా. బాక్స్ బయట సైడ్ది వదిలేసేయాలండి. లోపల సైడ్ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. అదెందుకంటే అది వేస్ట్ కిందకి వెళ్ళిపోయింది బయట సైడ్ది. అందుకే నేను మార్కింగ్ చూసారా 7.5కి ఎలా చేశానో. ఇప్పుడు మనం 7.5 వెస్ట్ కొలత అయితే తీసుకున్నాము. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకంటే మనం బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కాబట్టి ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ 1 ఇంచ్ డాట్స్‌కి మనకి సరిపోయిద్దండి. వెస్ట్ కొలత కరెక్ట్‌గా వచ్చేసిద్ది డాట్స్ వేశాక. అలాగే ఎక్స్ట్రా నేను ఖర్చు అయితే 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం గీసిన తర్వాత నేనైతే డాట్స్ మీద గీసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇప్పుడు షోల్డర్ అయితే ఎలా పెట్టుకోవాలో, ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. నేనైతే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. నాది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే 5 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నానండి. 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే షోల్డర్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అలాగే నేను షోల్డర్‌ని లోపల సైడ్‌కి 3 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. జస్ట్ షోల్డర్ కోసం అది. మార్కింగ్ చేసుకొని మనం అక్కడికి కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి షోల్డర్ అనేది జారకోకుండా ఉంటది. కింద నడుముకి మనం 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా. అలాగే మనం షోల్డర్‌కి కూడా 1/2 ఇంచ్ అన్న ఖర్చు తీసుకోవాలండి. 1/2 ఇంచ్ లేదా పావు ఇంచు కూడా తీసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ గీసుకుంటున్నానండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజెస్‌కైనా సరే చిన్న సైజ్ బ్లౌజెస్‌కి 6 ఇంచెస్ డౌన్ తీసుకోవాలండి. 6 ఇంచెస్ డౌన్ తీసుకుంటే ఏంటంటే ఆర్మ్ రౌండ్‌లో మనం హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ముడతలు రాకోకుండా ఉంటది. నీట్‌గా అనిపిస్తది. అందుకే నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఏ సైజ్ బ్లౌజెస్‌కైనా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ 30 కంటే ఎక్కువ సైజ్ ఉన్న వాళ్ళకైతే 6½ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చెస్ట్ కొలత అయితే మార్కింగ్ చేసుకుందామండి. ముందు నేను ఎందుకు మార్కింగ్ చేయలేదంటే చెస్ట్ కొలత మనం ఆర్మ్ రౌండ్ అనేది ముందు డౌన్ గీసుకోవాలి. గీసుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలనేది తెలుస్తది. అందుకనేసి నేను ముందు మార్కింగ్ చేయలేదు. ఇప్పుడు చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలి అంటే మనది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 30 సైజ్‌కి 4 యాడ్ చేయాలి. 30కి 4 యాడ్ చేస్తే 34 వస్తుంది. 34ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంతొస్తుందో అదే చెస్ట్ కొలత అండి. లేదు మీకు అలా అర్థం కావట్లేదనుకోండి, మన నడుము కొలత 7.5 తీసుకున్నాం కదా. 7.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ కొలతగా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టేసుకున్నా గానీ కరెక్టే వస్తుంది. 8.5కి మార్కింగ్ చేసుకొని అలాగే స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. స్ట్రైట్‌గా లైన్ గీసుకుంటే ఏంటంటే మనం ఆర్మ్ రౌండ్ కర్వ్ షేప్ తీసేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది.
చెస్ట్ కొలత అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే డైరెక్ట్గా స్ట్రైట్గా గీత గీసుకోకోకుండా మనం ఎంతవరకు అయితే మనకి చెస్ట్ కొలతకి ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అవుతుందో అంతవరకు గీత గీసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంకోటి మనం కింద అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అలాగే పైన కూడా 2 ఇంచెస్ ఖర్చు అనేది మనం మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. మార్కింగ్ చేసి పెట్టుకుంటే మన నడుము కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చెస్ట్ కొలతలోకి మనది నడుము కొలత గీసుకున్నదైతే ఖర్చు భాగం కలిపేసుకోవాలి. అలాగే స్ట్రైట్ గీతలు గీసేసుకోవాలండి 2. అది ఖర్చండి. ఖర్చు కోసం అయితే మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అలా గీతలు గీసుకుంటే నడుము కొలత అనేది వచ్చేస్తుంది. ఆర్మ్ రౌండ్ కర్వ్ తీసుకునేటప్పుడు ఎంతలో కర్వ్ తీసుకోవాలనేది కూడా చెప్తాను. ఏ సైజు వాళ్ళకి ఎంత లెంత్ తీసుకోవాలనేది కూడా చెప్తాను. 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనది నేనైతే 1.25 అయితే కర్వ్ షేప్‌కి అయితే లెంత్ తీసుకుంటున్నానండి. లేదు మనకు 30 కంటే ఎక్కువ ఉంటే 1.5 తీసుకుంటే సరిపోయిద్ది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మొత్తం ముడతలైతే వచ్చేస్తా ఉంటది. ఇది 30 సైజ్ కాబట్టండి నడుము కొలతను బేస్ చేసుకొని మొత్తం గీసుకోవాలి బ్లౌజెస్ మొత్తం. ఇప్పుడు నేనైతే 1.25 అయితే కర్వ్ షేప్‌కైతే గీసుకుంటున్నాను. 1.25 గీసుకుంటే ఏంటంటే ముడతలు రాకోకుండా నీట్ ఫినిష్ అయితే వచ్చిద్ది. ఇప్పుడు కరువు తీసుకోవడం ఎలా అనేది చూద్దామండి. మీరు కరువు తీసుకునేటప్పుడు ఎంత లెంత్‌లో తీసుకోవాలి, మొత్తం పైదాకా తీసుకుంటారు కదా కొంతమంది, అలా తీసుకోకూడదండి. నేనైతే ఎంత డౌన్ తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. పైన ఖర్చు ఉంది కదా, అది కలపకూడదు. మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఉంది కదండీ, అదే మనది మెయిన్ పాయింట్. అక్కడి నుంచి కిందకి 2.5 తీసుకున్నాను నేను. 2.5 నుంచి మనం కరువు షేప్ అనేది తీసుకుంటే మనకి కరువు అనేది నీట్‌గా వచ్చిద్ది. లేదు మనకు పైనుంచి తీసుకున్నాం అనుకోండి, కరువు షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. ఇంకా అందులో మళ్ళీ ఎక్కువ ఎక్స్ట్రా ముడతలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 2 ఇంచెస్ డౌన్ తీసుకున్న కాడి నుంచి చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ మనం ఖర్చులోకనేది కలిపేసుకోవాలండి. నడుము ఖర్చులోకి కలిపేసుకుంటే ఏంటంటే కర్వ్ షేప్ అనేది వచ్చేస్తది. లేదు మనకు ఫస్ట్ డాట్ కాడ కలిపేసామంటేనండి అది అక్కడ కూడా ముడతలొచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇప్పుడు మనం కర్వ్ షేప్ తీసాం కదా, అది మనకి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు లేదా ఆర్మ్ రౌండ్ కరెక్ట్‌గా వచ్చిందా అనేది ఎలా తెలుసుకోవాలంటే నడుము కొలతని బేస్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ కొలత అయితే తీసుకోవాలండి. అలా తీసుకుంటే ఏంటంటే మనం హ్యాండ్స్ ఏసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిపోకుండా, తక్కువ అయిపోకోకుండా కరెక్ట్‌గా కట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటది. నేనిప్పుడు నాకు నడుము కొలత వచ్చేసి 7.5 ఉంది గదా, ఆ 7.5 మనం కర్వ్ షేప్ తీసుకున్నాం గదా, అక్కడికి కొలతగా చిన్న చిన్నగా కొలతలు పెట్టుకొని చూసుకోవాలి. అలా చూసుకుంటే ఒకవేళ కరెక్ట్‌గా వచ్చిందంటే పర్లేదండి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందంటే కింద లైన్స్ గీసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్ చేసుకునేది ఎలాగో కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ అయితే నాకు కరెక్ట్‌గా వచ్చింది. 7.5 అయితే కరెక్ట్‌గా వచ్చింది. మన నడుము కొలత ఎంతుందో ఆర్మ్ రౌండ్ కూడా అంతే ఉండాలి. ఒకవేళ మనకి నడుము కొలతకి, ఆర్మ్ రౌండ్‌కి మ్యాచ్ అవ్వకోకుండా ఖర్చులోకొచ్చేసిందనుకోండి, ఆర్మ్ రౌండ్ కొలత అనేది ఎక్కువొచ్చేసిందనుకోండి, కింద మనం లైన్ గీసుకోవాలి. మళ్ళా లైన్ గీసుకొని మళ్ళా మనం కొలత అనేది పెట్టుకోవాలండి. ఆర్మ్ రౌండ్ కొలత మళ్ళా గీసుకోవాలి మనం. సేమ్ ప్రాసెసే. అలా గీసుకుంటే మనకి అప్పుడు కరెక్ట్ వచ్చేస్తుంది. తక్కువయిందనుకోండి పైనకి గీత గీసుకోవడం, ఎక్కువైతే కిందకి గీత గీసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలంతే. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ లెంత్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం చూడండి. నేనైతే షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను గదా, ఆ 5 ఇంచెస్‌లో 3 ఇంచెస్ షోల్డర్‌కి పెట్టేశాను. మిగతా 2 ఇంచెస్ నెక్‌కైతే పెట్టేశాను. బ్యాక్ నెక్ కొలత అయితే లేదండి. లేదు కాబట్టి మనం వీపు కొలత అనేది ఎంత తీసుకోవాలనేదైతే చూపిస్తున్నాను చూడండి. పైన నెక్‌కు 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్‌లో 1 సెంట్ ఎక్కువే తీసుకోవాలి. నేనైతే 4½ వచ్చేసి తీసుకుంటున్నానండి. అంత లెంత్ అయితే సరిపోయిద్ది. ఒక పావించు ఖర్చు కోసం తీసుకుంటే సరిపోయిద్ది. మనం పావించు ఖర్చు కోసం తీసుకోవాలి. మనకి లెంత్ అయితే సరిపోయిద్ది వీపు వరకైతే. మనకి ఇప్పుడు ఇక్కడ మనం లెంత్ తీసుకున్నాం కదా, లెంత్ మన దగ్గర లేదు కాబట్టి పైన షోల్డర్‌లో 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద సైడ్ గూడా మనం 2 లేదా 2½ కూడా తీసుకోవచ్చండి. బ్రాడ్‌ని బట్టి ఉంటది. బ్లౌజ్ ఎంత బ్రాడ్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు. అలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకొని పైన షోల్డర్ నెక్ కాడి నుంచి కింద నెక్ వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు నెక్ గీయడం అయిపోయింది గదా, నెక్ డిజైన్ అండి. నెక్ డిజైన్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే డైలీ వేర్‌దైతే పెడుతున్నాను. అది ఎంత బ్రాడ్ తీసుకోవాలి అనే దాని మీదే ఉంటుంది.
నేనైతే ఇప్పుడు 1 ఇంచ్ లెంత్ అయితే తీసుకుంటున్నానండి కర్వ్ షేప్ తీసుకోవడానికి లెంత్. డైలీ వేర్‌ది కాబట్టి సింపుల్‌గా కర్వ్ షేప్ అనేది తీసేసుకుంటున్నాను. కర్వ్ షేప్ తీసుకుంటే రెగ్యులర్‌గా ఉంటది. డిజైన్స్ ఏం పెట్టుకోవట్లేదు. ఒకవేళ మీకు ఆప్షన్ డిజైన్ ఉంటే డిజైన్‌గా పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్‌ని డిజైన్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా మనకి నీట్ ఫినిష్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ డాట్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూడండి. బ్యాక్ డాట్‌కి ఆల్రెడీ మనం ముందే 1 ఇంచ్ తీసుకున్నాం కదా! ఆ 1 ఇంచ్‌ని ఎలా తీసుకోవాలి, ఎంత డిస్టెన్స్‌లో తీసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ టేప్‌ని మనం ఎంతవరకైతే కొలత పెట్టుకున్నామో అంతవరకు హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. లేదు మీకలా అర్థం కావట్లేదు అనుకుంటే తీసేయండి. అలా తీసేసి మనం స్టార్టింగ్ కాడ నుంచి మనం ఎక్కడైతే ఉక్సులు, కాజాలు పెడతామో అక్కడి నుంచి 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్న అక్కడికే వస్తుంది. హాఫ్ మార్కింగ్ చేసుకున్న అక్కడికే వస్తుంది. బ్యాక్ డాట్ ఎంత లెంత్ తీసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. అది ఎంత లెంత్ తీసుకోవాలంటే సైజుని బట్టి ఉంటదండి. 40 సైజ్ ఉన్న వాళ్ళకైతే 4½ లేదు 30 కంటే డౌన్ ఉన్నోళ్ళకి 3½ అలా తీసుకోవాలండి. అయితే 30 కంటే డౌన్ అయితే లేదు కాబట్టి నేనైతే 4 తీసుకుంటున్నానండి. ఒకవేళ 30 కంటే అబోవ్ ఉంటే 4½ తీసుకోండి. అది కూడా బ్లౌజ్ నడుము కొలతను బేస్ చేసుకొనే ఉంటుంది మొత్తం. లేదు మీకు అలా కూడా అర్థం కావట్లేదంటే షోల్డర్ నుంచి కిందకి స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేసుకుంటే ఆ లైన్ మీదే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ మీదే కుట్టేసుకోవచ్చు. లెంత్ మార్కింగ్ చేసుకున్న కాడ నుంచి మనం కిందకి ఒక స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదా! నడుము దగ్గర. ఆ నడుము దగ్గర 1 ఇంచ్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆ 1 ఇంచ్ అనేది మనకి డబల్ అవుతది. డాట్ ఏసేటప్పుడు డబల్ అవుతది. కాబట్టి ఆ డబల్ అయ్యేది మనం ఇప్పుడే మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకుంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందంటే అలా గూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఇటు సైడ్ హాఫ్ ఇంచు, అటు సైడ్ హాఫ్ ఇంచు పెట్టుకుంటున్నానండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే గూడా మనకి డాట్ సైజ్ అనేది అప్పటికి మ్యాచ్ అయిపోయిద్ది. చిన్న సైజ్ కాబట్టి నేను కొంచెం కొంచెం పెట్టుకున్నాను. హాఫ్ ఇంచు. మనం ఇట్లా ట్రయాంగిల్ షేప్ తీసుకుంటే మనకి డాట్ సైజ్ అనేది వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఫుల్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ చెప్తున్నాను ఇది 30 సైజ్ బ్లౌజ్ అండి. ఒకవేళ ఎక్కువ సైజ్ అయినా గానీ హాఫ్ ఇంచు, పావించు, 1 ఇంచ్ కంటే ఇంకెక్కువ తేడా అయితే ఉండదు. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న టిప్స్‌తోనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఎలా కుదిరిద్దో నేను చెప్తాను చూడండి. అది కూడా చిన్న చిన్న టిప్స్ మనం మిస్ అయ్యామంటే కొంచెం తేడాతో షోల్డర్ జారిపోవడం, నెక్ బ్రాడ్ అయిపోవడం, మరీ బ్రాడ్ అయిపోకూడదు, మరీ బిగుసుకోకుండా ఉండడానికి నేనైతే చెప్తున్నా చూడండి. షోల్డర్‌కి కొంచెం డౌన్‌లో మనం ఒక పావించు మార్కింగ్ చేసుకొని అక్కడ కట్ జేసుకోవాలండి. కట్ జేసుకుంటే ఏంటంటే, మనకు షోల్డర్ జారిపోకోకుండా స్టిఫ్‌గా ఉంటదనమాట బ్లౌజ్‌కి.
ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మరీ బ్రాడ్ అవ్వకోకుండా, అంటే మరీ బ్రాడ్ అవ్వకోకుండా కొంచెం డీప్గా ఉండడానికి చిన్నగా ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని దాన్ని కొంచెం బయటికి కర్వ్ షేప్లో తీసుకుంటే బాగా నెక్ అనేది రౌండ్గా వచ్చి డిస్టెన్స్ కూడా మంచిగా ఉంటుంది. చూసారా నేను ఎలా గీసుకున్నానో అలా గీసుకోవాలి. ఇప్పుడు నెక్ని మనం కట్ చేసుకొని చూద్దాం ఏ షేప్ వస్తుంది అనేది. మీరు కూడా చూడండి, నేను కట్ చేస్తున్నాను. నాకు ఇలా వీలు కుదిరిందండి, ఇలాగే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పైనుంచి స్ట్రైట్గా కట్ చేసుకుంటేనే బెటరు. నేను ఇలా వీలుందని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి కుదిరింది కదా. అలా కట్ చేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం కార్నర్‌లో చిన్న చిన్న డాట్స్‌కి టక్స్ అనేవి పెట్టుకోవాలండి. చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు, జాయింట్ చేసుకునేటప్పుడు ఏంటంటే అవి ఇక్కడ జాయింట్ చేయాలని మార్జిన్ లాగా ఉంటాయన్నమాట. మీకు ఎక్కడ వీలు గుర్తుండాలంటే అక్కడ కట్ చేసుకోండి. అవి కూడా కార్నర్స్ అయితే ఇంకా బెటర్. చూసారా నేను ఎలా కట్ చేసుకున్నానో. ఫైనల్లీ బ్యాక్ పార్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. అది ఎక్స్ట్రా ఎందుకు ఉంచానంటే మనం ఉక్సులు పట్టి, కాజాలు పట్టి వేసేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి నేను అది ఉంచేసానండి. ఒకవేళ మీకు వద్దంటే కూడా కట్ చేసుకోవచ్చు, మనకు నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాబట్టి మనకు సరిపోయిద్ది. ఇది కట్ చేసుకొని చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే ఇది రెడీ అయిపోయింది. దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ అనేది చూసుకొని పెట్టుకోవాలి. మనం బయట సైడ్కి పెట్టుకుంటున్నాం, లోపల సైడ్కి పెట్టుకుంటున్నాం అనేది చూసి కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదైనా చూసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇది వచ్చేసింది. ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే స్టిచ్చింగ్కి ఈజీ అయిపోద్ది. ఇవి బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ వరకు అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది వీడియో కూడా పెడతాను. అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మంచి మంచి టిప్స్ నేను పెట్టడానికైతే ఛాన్సెస్ ఉంటుంది కదా.